ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். நோற்று சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திறவாதார் நாற்றுத்துஜாய் முடி நாராயணன் நம்மால் போற்றப்பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கோற்றத்தின் வாழ்விழந்த கும்பகரணனும் தோற்றும் உனக்கே பெருந்தீர் தான் தந்தானோ ஆற்ற அனந்தலுடையாய் அருங்கலமே தேற்றமாய் வந்து திரவேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ఈ 10వ పాసురంలో మేము రాకముందే నోము నోచి దాని ఫలముగా సుఖానుభవమును పొందిన తల్లి, తలుపు తెరవకపోయినా పోదువుగాక, మాటనైనా పలుకువా. పరిమళముతో నిండిన తులసిమాలలు అలంకరించుకున్న కిరీటం గల నారాయణుడు ఏమీ లేని మా వంటి వారం మంగళం పాడినను పర అను పురుషార్థం వసంగడి పుణ్యమూర్తి. ఒకనాడు కుంభకర్ణుని మృత్యువు నోటిలో పడత్రోయగా ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తగు ఈ గాఢనిద్ర నీకు వసంగినాడా? ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లి, మాకందరకు శిరోభూషణమైన దానా, నిద్ర నుండి లేచి మైకము వదిలించుకుని తేరుకొని వచ్చి తలుపు తెరువుము, నీ నోరు తెరిచి మాట్లాడుము, ఆవరణము తొలగించి నీ దర్శనం నిమ్ము. నోట్రొచ్చువర్కం పుగుగిండ్ర అమ్మనాయ్. నోము నోచి స్వర్గమును చొచ్చియున్నవు అమ్మ, కృష్ణుని విడిచి మాతో పాటు వ్రతము చేయుటకు సంకల్పించిన ఈమె వ్రతము పూర్తి అయి ఫలము చేజిక్కిన వలె సుఖముగా పడుకున్నదేమో అని ఆశ్చర్యంతో ఆక్షేపణగా, ఏమమ్మా అప్పుడే నీ వ్రతం పూర్తయినట్లున్నదే, ఫలము అనుభవించుచున్నట్లున్నావు అని పలుకుచున్నారు. కృష్ణ సంశ్లేషములో నేర్పుగలదగుటచే అందరకు వ్రతము చేసిన గాని లభింపని కృష్ణుడు ఈమెకై తానే వ్రతము చేసి వచ్చి కలిసియుండును, లేనిచో ఇంతటి సుఖమైన నిద్ర ఆమెకు ఎట్లు పట్టును అని అనుకుంటున్నారు. ఈమె సిద్ధోపాయమును స్వీకరించింది, అనగా కృష్ణ భగవానుడే ఉపాయమని నమ్మి అతనిని పొందుటకు తాను చేయవలసినది ఏమీ లేదని తెలుసుకున్నది. ఇట్లు కృష్ణుడే ఉపాయము ఫలము కూడా అని ఎవరు తెలుసుకుందరో వారు కృష్ణతత్వమును ఎరిగినవారు. అట్టివారు చేయవలసినవి కానీ సాధింపవలసినవి కానీ ఉండవు. నమ్మాల్ పోట్రప్పరై తరుం పుణ్యనాల్. మేము మంగళం పాడగానే పరను వసంగిన పుణ్యమూర్తి, ఏమీయును లేని మేము అనగా ఈ భగవత్ప్రాప్తికి తగిన సాధనములు లేని గోపికలను చేరి ఆశ్రయించుటకు అవకాశం వసంగిన పరమధార్మికుడు. అతడు మాతో మాట్లాడకుండా నిన్ను అడ్డగింపడు. మేము జన్మచేత హీనులమని కానీ నడవడి లేని వారమని కానీ అతడు తలంపడు. తనకు మంగళం పాడిన వారెవరైనా వారికి ఆశ్రయమిచ్చును. గోపికలైన మాకే మంగళము పాడినదే తడువుగా పరను వసంగు ఉదార స్వభావుడు పుణ్యమూర్తి, అతడే పుణ్యము. కృష్ణం ధర్మం సనాతనం, సనాతన ధర్మమే కృష్ణుడు. అట్టి కృష్ణుని నీవు చేరియుండుట మమ్మల్ని పొందకుండా చేయుట తోడుపడదు, మాట్లాడుము అని వెలుపలనున్న గోపికలు ప్రార్థించినను ఆమె మాట్లాడకుండా ఉండుటచే ఈ నిద్ర నీకు కుంభకర్ణుడిచ్చినాడా ఏమి అని అధిక్షేపించుచున్నారు. ఒక ముదుసలి స్త్రీ భక్తిసారులకు సేవ చేయగా వారు సంతోషించి ఆమెకు తిరిగి యవ్వనం ప్రాప్తించేశారు. ఆమెను ప్రేమించి వివాహమాడిన రాజు తనకు కూడా యవ్వనము ప్రసాదించడానికి తమ ఆస్థానమునకు భక్తిసారులు రావాలని, తనపై కవిత్వం రాయటకు వారి శిష్యుని పంపాలని కోరగా వారు నిరాకరించారు. అందుకు రాజు వారిపై కోపగించి వారి రాజధాని యొగు కాంచీపురమును వదిలి వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞాపించాడు. వారు వెళ్ళిపోతూ ఉండగా వారు సేవించుతున్న ఆలయములోని విగ్రహములు కూడా కదిలిపోవడం ఆరంభించాయి. అప్పుడు ఆ రాజు క్షమాపణ వేడి వారిని ప్రార్థించగా వారు ఆ భగవన్మూర్తులు అచటనే ఉండిపోయారు. ఆ విధంగానే కుంభకోణంలోని ఆలయమూర్తిలో విగ్రహాన్ని మూర్తి సారంగపాణికి భక్తిసారులు ఈ ఊరిలో ప్రదక్షిణం చేయుచుండగా వారిని చూడాలని పడుకుని ఉన్న విగ్రహమూర్తి పైకి లేచుతూ చూచుండెనట. ఆ విగ్రహం లేచి చూచే వింతను చూచి జనులు భక్తిసారుల మహిమను తెలుసుకున్నారు. ఇప్పటికీ కుంభకోణంలో శయనించి ఉన్న విగ్రహం తలవైపు పైకి ఎత్తుగా లేచినట్లు కనబడుతుంది. ఆళ్వార్ల వైభవము ఈ విధముగా ఉంటుందని అటువంటి మహనీయులనే గోదాదేవి
తన పాశురములలో నిద్ర మేల్కొల్పినదని మనం గ్రహించవలను. ఇప్పుడు ఈ 10వ పాశురంలో లేపుతున్న గోపిక శ్రీ పరాంకుశదాసుల వారి శ్రీమద్ రామానుజులకు సమాశ్రయణం చేసి మంత్రోపదేశం చేసిన మహానుభావులు. ఇక 2వ అంతరార్థ భావములో గురు పరంపరలోని 5వ వాక్యమైన శ్రీ పరాంకుశాయ దాసాయ నమః అంటూ శ్రీమద్ రామానుజులకు సమాశ్రయణం చేసి మంత్రోపదేశం చేసిన ఆచార్యులు పెరియనంబి గారిని మేల్కొల్పుతున్నారు. అస్మద్గురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశ దాసాయ నమః అని అంటూ ఈ 5వ ఆచార్యులను లేపుతున్నారు. మేము పరమాత్మ అనుగ్రహమునకు పాత్రలమగునట్లు చేయమని శ్రీ పరాంకుశ దాసాయ నమః అని ఆచార్యుల వారిని లేపుతున్నారు ఈ 10వ పాశురంలో. జయ శ్రీమన్నారాయణ.